4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు అవునండి. పెట్టబోతున్నారు. ఈ 4 సంవత్సరాల్లో మీ ఈ భోజనం పంచే కార్యక్రమం దీని వెనకాల స్టోరీ ఏంటి? అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సొచ్చింది? యాక్చువల్లీ ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముంటే అంటే కంప్లీట్‌గా ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముందు అంటే బిఫోర్ డేస్‌లో కూడా మనం చాలా మందికి ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళం. అలాగే గ్రోసరీస్ కూడా ఇచ్చేవాళ్ళమండి. యాక్చువల్లీ సెకండ్ కరోనా స్టార్ట్ అయినప్పుడు మనం బ్యాక్ రూట్ మెయింటైన్ చేసేవాళ్ళం. అది ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందవుతుందనే ఉద్దేశ్యంతో ఒక చిన్న బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేశాను. సో, బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు గతంలో ఎలాగో కూడా మనం ఆ ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళం కాబట్టి, ఇందులోంచే కొన్ని ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసని ఆలోచన చేసాం. చేసిన తర్వాత అంటే ఇచ్చే కొద్దీ కూడా చాలామంది కనపడుతూ ఉండేవారు. సో, అట్లా స్టార్ట్ చేసి కరోనాలో పర్ డేకి 150 నుంచి 200 మెంబర్స్ వరకు కూడా కంప్లీట్‌గా లాక్‌డౌన్‌లో ఇచ్చాం. తర్వాత అంతమందికి ఇవ్వడానికి నా ఫైనాన్షియల్ ఇష్యూస్‌ని బట్టి కొంచెం ఇబ్బందయ్యి ఏం చేశానంటే, సో, అందులోనే ఎవరైతే ఆకలితో ఉంటారో, ఫుడ్డు లేక ఇబ్బంది పడుతూ ఉంటారో, వాళ్ళకి డైలీ రెగ్యులర్‌గా తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. అట్లా రెగ్యులర్‌గా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తీసుకెళ్ళాను ఒక 50 మెంబర్స్‌కి. సో, అందులోనే కొంతమంది పెద్దవాళ్ళు అవ్వడం, వృద్ధులు అవ్వడం, ఎక్స్‌పైర్ అవ్వడం వల్ల సో, కాలక్రమేణా ఆ సంఖ్యను కొంచెం తగ్గించి నా ఫైనాన్షియల్ ఇష్యూస్‌ని బట్టి ఒక 30 మందికి అట్లా ఇవ్వడం, అలా కంటిన్యూ చేయడం ఇప్పటి వరకు ఆ జర్నీ అయితే వచ్చింది. ఈ రోజుకి ఎన్నో రోజులు మీరు స్టార్ట్ చేసి? 1446 రోజండి. 1446 46 రోజు. ఇన్ని రోజులు కూడా మీరెప్పుడన్నా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోవడం అంటూ జరిగిందా? ఇంకా అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారా? ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా ఆగిపోలేదండి. అంటే నేను ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పటికీ తమ్ముళ్ళ సహకారంతో ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా ఇవ్వడం జరిగింది. అంటే మీ వెనకాల మీరెప్పుడు వీడియోస్ చేసినా కూడా మీ వెనకాల కొంతమంది ఇద్దరు, ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటారు. అంటే మీ వెనకాల ఏదన్నా టీమ్ ఉందా? ఎక్కువ మీరే వీడియోలో కనిపిస్తూ ఉంటారు కదా! యాక్చువల్లీ టీము అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలండి. అది ఒకళ్ళిద్దరు కాదు. పేర్లు కొన్ని వీడియోస్‌లో కొంతమంది పేర్లు చెప్తాను గానీ, చాలామంది తమ్ముళ్ళు, ఊర్లో తమ్ముళ్ళు, అలాగే కొంతమంది చెల్లెళ్ళు కూడా నేను ఫుడ్డు ప్యాకింగ్ చేసేటప్పుడు, కుక్ చేసేటప్పుడు, గ్రోసరీస్ తీసుకురావడానికి, నేను ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు ఫుడ్ ఇవ్వడానికి తమ్ముళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ వరకు రెగ్యులర్‌గా ప్రతి ఒక్కరు కనిపించరు గానీ, వారు చదువుకోవడం, ఉద్యోగాలకు వెళ్ళడం, పనులకు వెళ్ళడం వల్ల అందరూ రెగ్యులర్‌గా కనిపించరు గానీ, మాక్సిమం అందరు తమ్ముళ్ళు కూడా పిలవగానే వస్తారు. వాళ్ళ సపోర్ట్‌ని వాలంటీర్‌గా చేస్తూ ఉంటారు. సో, మీరు ఈ ఫుడ్ మేకింగ్ చేసేటప్పుడు మొత్తం అంటే మీ ఓన్‌గానే చేస్తారా? ఎవరైనా దాతల సహకారాలు ఇలా ఎవరైనా అందిస్తూ ఉంటారా? యాక్చువల్లీ ఇప్పుడు వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవ్వడం వల్ల ఎవరొకళ్ళు సపోర్ట్ వస్తూ ఉన్నారండి. కానీ ప్రారంభంలో అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక మంత్‌లో ఒక 20-25 డేస్ నాదే పర్సనల్‌గా ఖర్చుండేది. మిగతా రోజుల్లో ఎవరైనా బర్త్‌డేస్‌కి, అకేషన్స్‌కి ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ నంబర్ ఏమైందంటే కొంచెం పెరిగింది స్పాన్సర్స్ మెంబర్. ఒక 10-15 డేస్ నుంచి స్పాన్సర్స్ ఉంటూ ఉంటే మిగతా రోజులు ఖర్చు నాదే అవుతుంది. అంటే మీరు స్పాన్సర్ చేస్తే డైలీ ఎంతమందికి భోజనం పెడతారు? ఒకవేళ స్పాన్సర్స్ అయితే ఎంతమందికి పెడతారు? డిపెండ్స్ అండి. అంటే పెట్టే ఐటెమ్‌ని బట్టి, అలాగే పెట్టే మెంబర్స్‌ని బట్టి కొంతమంది 100 మందికి పెట్టమంటారు. కొంతమందైతే ఒక 50 మందికి సరిపోతదంటారు. కొంతమంది 30 మెంబర్స్‌కి సరిపోతదంటారు. హ్మ్. సో, అట్లా 300, 400 మెంబర్స్‌కి కూడా ఇచ్చిన రోజులున్నాయి. అంటే మీ వీడియోస్‌లో మేము చాలా చూసిన వాటిలో మీరు నిజానికి క్రైస్తవ మతం నుంచి వచ్చారు. అవును. క్రైస్తవ మతం నుంచి వచ్చి మీరు ఆ వీడియోస్‌లో కూడా నేను చర్చ్‌కి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీ వీడియోల ద్వారా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారా? యాక్చువల్లీ నా కాజ్ ఏంటి అనేది కంప్లీట్‌గా చాలామందికి ఒక నిమిషం వీడియోలో అది అర్థం కాదు. నా డైలీ లైఫ్‌ని చూసే వాళ్ళకి అది కంప్లీట్‌గా అర్థమవుతది. ఎందుకంటే ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఆ క్రైస్తవ మత ప్రభావం అంటే ప్రజలందరూ మత కోణంలో చూస్తున్నారు కాబట్టి మతమని నేను చెప్తూ ఉన్నాను గానీ, క్రైస్తవ్యం యొక్క ప్రభావం పూర్తిగా ఉందండి. ఎందుకంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా మాటలు నన్ను ఇన్‌స్పైర్ చేశాయి. అందులో కొన్ని మాటలేంటంటే, దేశంలో బేదలుండక మానరు ఆవశ్యకంగా నీ గుప్పెలను విప్పుము అనే మాట ఒకటి. నిజమైన ఉపవాసం అంటే ఆకలితో ఉండేవారికి ఆహారం పెట్టడమే అనేటువంటి మాటలు నన్ను చాలా ఇన్‌స్పైర్ చేశాయి. అంటే మనం కలిగి ఉన్న దాన్ని బట్టి పెట్టడం అది నిజంగా ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అంటే మనుషులు చేసే సహాయానికి దేవుడి పేరు పెట్టుకుంటున్నారా మీరు? అంటే చెప్తున్నాను కదండీ! నన్ను మనుషులెవరు కూడా నన్ను బలపరచలేదు. మనుషులెవరు కూడా అంటే ఇన్‌స్పైర్ అని అడిగారు కదా! నన్నెవరు ఇన్‌స్పైర్ చేయలేదు. అంటే మనుషులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అనేమి లేదు. త్రూఔట్ బైబిల్ ద్వారాగా నేను ఇన్‌స్పైర్ చేయబడ్డాను. మీరు సహాయం చేస్తూ ఉన్నారు కదా! అంటే మొత్తం మీ ఇండిపెండెంట్‌గానే మీరు నుంచున్నారా? లేదంటే మీ వెనకాల ఏమన్నా రాజకీయ వ్యక్తులుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారా? లేదండి. ఇప్పటిదాకా అంటే చాలామంది పొలిటీషియన్స్ చాలా సందర్భాల్లో అంటే ఇండైరెక్ట్‌గా మనకి సహాయం చేయడానికి చూసారు. నేను ఇప్పటి వరకు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళైతే మాత్రం అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దీన్ని ఒక పొలిటికల్ కోణంలో నేను తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. సో, ఇక్కడ కొంతమంది క్వెషన్ ఏంటంటే పొలిటికల్ కోణంలో తీసుకెళ్ళట్లేదు, కుల కోణంలో తీసుకెళ్ళట్లేదు. కానీ క్రైస్తవ మతాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. నిజానికి చెప్తున్నాను కదా! నన్ను ఇన్‌స్పైర్ చేసింది బైబిలు, క్రైస్తవ్యం కాబట్టి సో, దాని గురించి చెప్పడానికి ఏమాత్రం ఆలోచించను.
మీకు పొలిటికల్ నాయకులు సహాయం చేస్తామని వచ్చారని అంటున్నారు. అంటే మీ లక్ష్యం ఏంటి? పేదవాళ్ళకి భోజనం పెట్టాలి. వాళ్ళు సాయం చేస్తామని వచ్చినప్పుడు కూడా మీరెందుకు నిరాకరించారు? యాక్చువల్లీ నా లక్ష్యం వచ్చేసి ఆకలితో ఉండేవారికి భోజనం పెట్టడమే. కాకపోతే దానికంటే మెయిన్ నా యొక్క మనస్సాక్షిని చంపుకోకుండా ముందుకు వెళ్ళాలి. సో, అందుకని చెప్పేసని పొలిటీషియన్స్ వాళ్ళ మంచి కాజ్‌తో ఇస్తారా, వేరే కాజ్‌తో ఇస్తారా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు నేను నా ఫ్యామిలీని పోషించుకోవడం గానీ, అలాగే ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళడానికి గానీ, నా కష్టం నుంచి చేయాలన్నదే నా మెయిన్ మోటో. కాకపోతే ఎప్పుడైతే ఈ ఇందులోకి పొలిటీషియన్స్ ఎంటర్ అవుతారో, ఇప్పుడు మన దేశ రాజకీయాలను చూస్తా ఉన్నాం. సో, ఎట్లా అయిపోయిందంటే ఒక పొలిటీషియన్ మనకు సహాయం చేశాడంటే, ఇంకొక పొలిటీషియన్ మన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తాడు. లేదంటే సహాయం చేసిన పొలిటీషియన్ ఎట్లా ఉంటది అంటే, మన జీవితం మొత్తాన్ని, ఇప్పుడు నా ప్రయాణం మొత్తాన్ని తనే పోషించినట్టు మాట్లాడతాడు. సో, అది నా మనస్సాక్షిని చంపేస్తది కాబట్టి ఆ విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అంటే మీ మనస్సాక్షి కన్నా ఆకలి విలువ అనేది తగ్గిపోయిందా? ఆకలి విలువ తగ్గడం కాదు గానీ, నా మనస్సాక్షికి నేను మొదట ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే దాన్ని చంపుకున్నానంటే ఇంక శామ్యూల్ కోసరి అనేవాడు ఇంక లేనట్టే. సో, కాబట్టి మనస్సాక్షికే మొదటి ప్రాధాన్యత. అంటే రాజకీయ నాయకులు అంటే చాలా మంది కొంతమంది పవర్‌ఫుల్ ఉంటారు. అంటే మీరు ఈ ఆల్‌మోస్ట్ ఫిఫ్త్ ఇయర్‌లోకి అడుగు పెడుతున్నారంటే అది నార్మల్ విషయం కాదు. అవును. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అవును. మంచి జరుగుతుందంటే ఎక్కడన్నా ఆపే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. అలా మీరు ఈ ప్రయాణంలో మీకేమన్నా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? లేదండి. ఏ పొలిటీషియన్ కూడా అంటే మనల్ని ఇంటర్నల్‌గా ఎవరైనా కలిసినప్పుడు గానీ, చాలా చోట్ల, చాలా సందర్భాల్లో పొలిటీషియన్ కలుస్తూ ఉంటారు. ఎవరైనా పరిచయం చేసి, ఈ అబ్బాయి ఇట్లా కార్యక్రమం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఎవరు కూడా ఇట్లా ఎందుకు చేశాడు అన్నట్టు ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అండ్ చాలామందైతే మాత్రం వాళ్ళని కలవమని చెప్పని, వాళ్ళు సహాయం చేస్తామని చెప్పేసని చెప్పారు గానీ, ప్రతి పొలిటీషియన్, ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు. అంటే పొలిటీషియన్ పరంగా కాకుండా మీకు ఎలాంటి ఒడిదుడుకులనేవి మీరు ఎదుర్కొన్నారు? ఎక్కువగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి. ఎందుకంటే మీరు అంటూ ఉన్నారు కదా! నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. నాకే ఆశ్చర్యం అనిపిస్తది. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అంటే అది చిన్న ప్రయాణం కాదు. అంటే చెప్పుకోవడానికి చాలా చిన్న సంఖ్య కనిపించినప్పటికిని, ఈ ప్రయాణంలో ఎట్లా అంటే వర్షానికి తడిచి వెళ్ళిన రోజులున్నాయి. భయంకరమైన ఎండల్లో ప్రయాణం చేసిన సందర్భాలున్నాయి. అంటే ఈ ఎట్లా అయిపోయింది అంటే, ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఒక్కరోజు కూడా మానకుండా వెళ్ళడం అది అంటే శరీరాన్ని, అటు ఆలోచనల్ని, అటు ఆర్థికంగా కూడా చాలా అంటే చాలా బలహీనం చేసేసాయి. అవి తప్పితే ఇంక బయట నుంచి ప్రత్యేకంగా మనుషుల వలన ఎలాంటి ఒడిదుడుకులైతే లేవు. అంటే మీ మత పరంగా గాని, మీ కులం పరంగా గాని ఎవరైనా మిమ్మల్ని చేయడం గాని, ఇలా ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? అంటే డైరెక్ట్‌గా అయితే ఏది ఫేస్ చేయలేదు. ఎవరు కూడా నన్ను డైరెక్ట్‌గా ఇట్లా అని చెప్పేసని ఎవరు అనలేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు మాత్రమే కొంతమంది మతపరంగా చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటారు. నేను క్రిస్టియన్ కాబట్టి, అరె నువ్వు మత ప్రచారం కోసం చేస్తున్నావా? లేదంటే నీకెక్కడి నుంచైనా ఫండ్స్ వస్తున్నాయా? అట్లా అని మీ చెప్పేసని కొంతమంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మేము మొత్తం మీ వీడియోస్‌లో కూడా మొత్తం మీరు ప్రతి వీడియోలో కూడా నేను దేవుడిని ప్రార్థిస్తాను, చర్చ్‌కి వెళ్తాను అని ఉంటున్నారు కదా! ఆ! మాక్సిమం బయటికి వెళ్ళేది ఎలా ఉంటుంది అనంటే క్రైస్తవ మతాన్ని మీరు వ్యాప్తి చేస్తున్నారు ఆ! అన్నట్టుగానే అనిపిస్తుంది. సో, ఇక్కడ చాలామంది చేయాల్సింది ఏంటంటే, ఒక మంచి పని విషయంలో మతాన్ని గాని, కులాన్ని గాని, ప్రాంతాన్ని గాని చూడకూడదు. అక్కడ మీరు నెగటివిటీని నేను కూడా చూస్తూ ఉంటాను. ఎక్కువగా నేను పాజిటివ్ కంటే నెగెటివ్‌కి స్పందిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి తెలియక అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి సమాధానం చెప్తూ ఉంటాను. కానీ ఈ నా జర్నీ మొత్తంలో కూడా నాకు ప్రతి ఒక్కరు కూడా కులంలో ప్రతి కులాల వాళ్ళు కూడా ఈ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల వారు, అలాగే మతపరంగా కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్, అలాగే నాస్తికులు కూడా వారి వంతు సపోర్ట్‌ని తెలియజేస్తూనే వచ్చారు. ఎవరు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఎవరైతే కొంతమంది అంటే ఉన్మాదపు ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నెగెటివ్ ప్రచారాన్ని, నెగెటివ్ కామెంట్‌లని చేస్తుంటారు గానీ, మిగతా విషయాల్లో ఎక్కడ కూడా నెగటివిటీ చాలా తక్కువ.